నుంచి అప్పటి నుంచో ఉన్నారు అక్కడ యూనివర్సిటీలో. రాజకీయంగా కూడా చాలామంది ఉన్నారు అక్కడి నుంచే వీళ్ళంతా. సార్ ఏంటి డీకే శివకుమార్ జగన్, అది చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే కథలు ఎలా పుడతాయి అనే దానికి ఉదాహరణ. చాలాసార్లు నేను నిజానికి కామెంట్స్ కంటే కూడా కంటెంట్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం. మొన్న కూడా మీకు నేను చెప్పాను, శివకుమార్ జగన్ కలిసి కూర్చున్నారు అని చాలా కథలు, దానికి సంబంధించి ట్వీట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకవైపు బీజేపీకి స్పీకర్ పదవిలో అన్నింటిలో జగన్ మద్దతు ఇస్తుంటే కాంగ్రెస్తో కలిసిపోవడం అనేది ఎలా సంభవం? విలీనం అని అది కూడా. పైగా షర్మిల ఆయన చెల్లెలు ఎన్నికల్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె ఇప్పటికే కాంగ్రెస్లో శివకుమార్ ద్వారానే చేరింది. కాబట్టి ఇది తాడు బొంగరేళ్ళని కథ అన్నదే నేను అన్నది. బెంగళూరులో మన మీడియా మిత్రులను కలుసుకున్నప్పుడు కూడా అదే చెప్పారు, అదే నేను మీతో చెప్పాను. ఇప్పుడు శివకుమార్ ప్రత్యేకించి ట్వీట్ ఇచ్చారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్. ఈ అంశం మీద ట్వీట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఒక విధంగా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాజకీయాల్లో దీని ఒక అంశంగా చేస్తున్నారు కాబట్టి ఆయన దాన్ని స్పష్టం చేయడం. బెంగళూరుకి వెళ్ళాడు జగన్, ఇప్పుడు బెంగళూరులోనే ఉండి అక్కడి నుంచే కొన్ని రోజులు ఫంక్షన్ అవుతారని కూడా ఇలాంటి స్టోరీస్. సో శివకుమార్ అది కూడా ఆలోచించి ఉన్నాడు. డీకే రేవంత్ రెడ్డికి ఫ్రెండ్, పైగా ఆయన కేవలం కాంగ్రెస్ బీజేపీ కాదు, వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ సపోర్టర్స్ ఆర్ ఈవెన్ మెంటర్స్ ఆఫ్ ఈయన రేవంత్ రెడ్డి. కాబట్టి శివకుమార్ అది స్పష్టత ఇచ్చారు. ఇంకో సమస్య కూడా నడుస్తుంది కర్ణాటక రాజకీయాల్లో. అది ఎందుకు కర్ణాటక అంటే మనకు దాని ప్రభావం తెలంగాణ మీద ఎక్కువ పడింది కదా. అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉండరేంటి? అసలు అది శివకుమార్ స్టేచర్ కోసం ఒకరినే పెట్టారు, అదే పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒకరినే పెట్టారు. జగన్ అయితే నలుగురిని ఐదుగురిని కూడా పెట్టారు. అంతకుముందు చంద్రబాబు కూడా ఇద్దరిని పెట్టారు. ఇప్పుడు శివకుమార్ ఒక్కరే కాదు, పలానా 3 సామాజిక తరగతుల నుంచి కూడా 3 తీసుకోవాలి అని కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నాయకులు, మంత్రులు వీళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. సో శివకుమార్ను తగ్గించడానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పుడు కుదిరిన ఒప్పందంలో 2 ఏళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడని ఒక అవగాహన ఉందని జనరల్గా అన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య ఆయన ఆరితేరిన రాజకీయవేత్త, ఇప్పుడు ఆయన దిగుతాడా లేదా ఇది ఒక ప్రశ్న ఉంది. సో ఇలాంటప్పుడు 3 ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇలాంటి చర్చలు వచ్చాయి. దాంతో వాళ్ళిద్దరూ ఈ ప్రకటన ట్వీట్ చేయడంతో పాటు ఇద్దరు సిద్ధరామయ్య, శివకుమార్ పేర్లతో ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విషయాలు మాట్లాడకూడదు, అది కేవలం అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇందుకు భిన్నంగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మేము క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వస్తుందని. ఇంకోటి ఏం జరిగిందంటే ఈ ఒక్కలింగాలకు సంబంధించిన ఒక పీఠాధిపతి చంద్రశేఖర కుమార్ ఎవరో ఉన్నారు, ఆయనను ఆశీర్వాదాల కోసం ఇద్దరు వెళ్ళారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయన కూడా సిద్ధరామయ్య గారు మీకు చాలా అనుభవం ఉంది, చాలా కాలం ఉన్నారు కదా, మీరు మా ఒక్కలింగ ఈయన ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి అని ఆ స్వామీజీ వేదిక మీద చెప్పాడు. అంటే రాజకీయాలు స్వాములు ఎంత కలిసిపోతున్నారో చూడండి. దాంతో చాలా ఎంబరాస్మెంట్ వచ్చింది. సో ఇవన్నీ వీళ్ళిద్దరు తెలివిగా మాట్లాడారు అక్కడ. సిద్ధరామయ్య ఏమో మాది జాతీయ పార్టీ, మా హైకమాండ్ నిర్ణయిస్తుంది అన్నాడు. శివకుమార్ ఏమో మీరు అభిమానంతో అది అంటున్నారు కానీ రాజకీయాలు వేరు, మీ అభిమానం వేరని తప్పుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 3 రాష్ట్ర ప్రభుత్వాలు కదా, అందులో పక్కనే ఉన్న రాష్ట్రంలో ఇంత తికమక ఒకటి జరుగుతుంది. ఇందులో మళ్ళీ జగన్ను కూడా వచ్చేసరికి దాన్ని ఆయన క్లారిఫై చేయాలని భావించినట్టు కనిపిస్తుంది. ఈ కథలు వ్యాప్తి చేసేవాళ్ళు కూడా మరీ తాడు బొంగరం లేని కథలు చెప్పటం, అంటే కనీస రాజకీయ వాస్తవాలతో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడాలి కదా. నేను బీజేపీతోనే ఉంటాను, మోదీ దయ సహాయంతో ఎలాగో బయటపడతానని జగన్ చెప్పుకుని ఉంటే ఈయన వచ్చి కాంగ్రెస్లో చేస్తాడని. సార్ ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే ఉన్నది కదా సార్. ఈరోజు బాహుబలో లేకపోతే సలార్